హలో దోస్తులు మంచిగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే లచ్చక్క కుటుంబం. హలో దోస్తులు మంచిగున్నారా? మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారనుకో మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక మన సబ్స్క్రైబ్లు అందరూ మన వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకురి దోస్తులు. నా కొడుకుగాడు బయట ఏదో పని ఉందని పెండ్లాన్ని కాలు వేసుకొని వేయండు. మరి ఏం పనో ఏందో ఆ పని ఇంకా అయిపోకుండా వచ్చినా, ఇంకా ఇల్లు యాదికొస్త లేకుండా వచ్చినా, ఇంకా వస్తనే లేరు చూసినావా? ఇప్పుడు వాళ్ళని ఏమనొస్తట్టుంది, అంతా ఇష్ట రాజ్యం అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు తిరుగుతుడు. ఇల్లు యాదికి వచ్చినప్పుడు ఇంటికి వస్తురు. పిల్లల మీద సోకులేనే లేదమ్మా, వాళ్ళకు కాళ్ళరెక్కి తిరుగుడు సోకే ఉంది. పిల్లలను కంటరో కనరో మరి. ఓ అయ్యా, నీ తిండి ఇంకా ఉడుస్తూనే లేదా? ఇంకా తింటూనే ఉన్నావా? జరైనాక పోయి గడ్డి కోసేద్దామే అంటే వివరాల పన. ఎండసాల పడి ఏ కాలం అవుతుంది. ఇంకెప్పుడు పోతామయ్యా? పొద్దుకినాక పోయి మళ్ళా పొలం చూసి వస్తామా? నడువు, తిండి చల్లకుండా తిండి ఎంతసేపు తింటావట? తిన్నా పోదాంపా పోదాంపా. ఏమైందే ఏమో బీరిపోయి గట్ల విడబడితివి. నడువు పోదాం బాయ్ దిక్కు. పోదాం గాని మరి ఎట్లనయ్యా? కొడవన్లు తీసుకోకపోతే మీ గడ్డి ఎట్లా పోద్దాము ఊరాల పన? కొడవన్లు బాయికాడ మాగున్నాయి తీయే, మనము పోదాంపా. సరే నువ్వు నడువు ముంగట, నేను తాళాలు వేసి వస్తా ఇంటికి. ఈ లిల్లీ పొద్దుగాల కాలేజ్కి పోంగా ఇంత టిఫిన్లో బువ్వ పెట్టుకోబోయే అంటే వద్దత్తా, డబ్బునొస్తే ఇంటికన్నా తింటా లేకపోతే క్యాంటీన్లో తింటా అన్నది. ఇంకా రాకనే పాయ, మరి క్యాంటీన్లో కూడా తిన్నదో ఏమో బువ్వ. క్యాంటీను ఏం క్యాంటీన్ అమ్మా? క్యాంటీను ఏం మంచిగా ఉంటుంది బువ్వ? ఉడికి మెడకని బువ్వ నీళ్ళ లెక్క చారు ఉంటుంది. గద్దింటే కడుపు నిండుతుందా? మంచిగా అన్నం కూర గానే అయ్యే. ఇంత టిఫిన్లో బువ్వ పెట్టుకోక ఇంత క్యాంటీన్లో తింటా అనుకుంటూ ఉరికే ఇల్లి తింటే తిన్నదేమో తీయగా. ఓ ఏమో ఈయన ఉరికినట్టుండగా బాయికాడికి. నువ్వా నేను తాళం వేసి వస్తా అన్నంతసేపట్లోనే, తాళం వేసినంతసేపట్లోనే ఉరికినట్టుండు. ఏడ కనిపిస్తానే లేడు మనిషి. అగో బాయ్ దిక్కు ఏండేమో అనుకుంటే ఏమో గీడొచ్చి నిలబడ్డాడు. ఏయ్ ఏమో గాడ నిలబడ్డావు, గాడేం చేస్తున్నావు? నడువు పోదాము. ఏందయ్యా ఏమో గాడ నిలబడి గాలని చూస్తున్నావు? ఏమైంది? వాళ్ళు గట్ల చేస్తురు? ఏమో తీయే, వాళ్ళ గురించి మనకేంటి. నాకు ఎండ కొడుతుందని ఆడ నిలబడ్డా, నువ్వు ఇంకా వస్తలేవని. ఏమో అటే పోతివేందే, నడువు పోదాంపా బాయికాడికి. మీనా బ్లడ్ శాంపుల్ కూడా ఇవ్వడము అయిపోయింది కదా, మెడిసిన్ కూడా తీసుకున్నాం కదా, ఇంటికి పోదాంపా మీనా. సరే తీయండి పోదాము. మీనా ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నువ్వు? ఇప్పుడు ఏమైందని? డాక్టరు గోళీలు రాసింది కదా, గోళీలు అయితే వాడుకుందాం తీ మీనా, నువ్వు ఏడవకు ఊకే. ఏమోనండి, నాకు ఏం అర్థమైతలేదు. అంతా భయం అవుతుంది. మనము ఫస్ట్ దవాఖానకు వచ్చినప్పుడేమో కడుపులా నీటి బుడగలు ఉన్నాయని చెప్పే, మళ్ళా ఇప్పుడు వచ్చినప్పుడేమో ఏమో సిస్ట్ మొదలైంది అని అంటుంది. అప్పుడప్పుడు కడుపు నొప్పి కూడా వస్తుంది నాకు. ఏమన్నా కొంచెం పని చేస్తే చాలు శాతనైతలేదు, కడుపులా నొప్పి వస్తుంది. నేను ఎందుకు అనుకున్నా, అయితే కడుపులా ఏదో సిస్ట్ మొదలైందట, అందుకే వస్తుందంట. డాక్టరు ఇప్పటిదాకా చెప్పింది కదా. భయం అవుతుందయ్యా, మనకు ఇంకా పిల్లలు లేకపోయే ఏమో గీ రోగాలు రావట్టే నాకు. నువ్వు బాధపడకు మీనా, నీటి బుడగలు అనేటి ఇప్పుడు కామన్ అయిపోయింది. నీకే కాదు చాలా మందికి వస్తున్నాయి. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? మేడము టాబ్లెట్స్ ఇచ్చింది కదా, అవైతే వేసుకో. ఇక్కడ తగ్గకపోతే హైదరాబాద్ పెద్ద హాస్పిటల్ అయినా తీసుకోవతుంది మీనా, నేనున్నా కదా, నువ్వు బాధపడకు. మనకు పిల్లలైతే నీటి బుడగలు కాదు ఏదొచ్చినా నేనేం భయపడకపోతుంటున్నాయ్యా. ఇప్పుడు పిల్లలు లేరు కదా, మళ్ళీ ఇవన్నీ గిట్లయితే పిల్లలు పుడతారా పుట్టరా ఏందని భయం అవుతుంది. ఇప్పటికే పెళ్ళై చాలా రోజులు అవుతుంది కదా. మీనా మన అదృష్టం ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతూనే ఉంటుంది. మనము ఏడ్చేంత మాత్రాన మన తలరాత ఏమన్నా మారుతుందా చెప్పు? పిల్లలు పుడితేనే జీవితమా? పిల్లలే జీవితం కాదు మీనా. పిల్లలు లేని వాళ్ళు ఎంతో మందురు. అట్లంటే వాళ్ళంతా రోజు ఏడ్చుకుంటూనే కూర్చోవాలా చెప్పు? దేవుడు ఏది రాసి పెట్టుంటే అది అవుతుంది. పుట్టినా పుట్టకపోయినా మనం ఇద్దరం ఒకరికొకరం, నాకు నువ్వు నీకు నేను, చనిపోయేంత వరకు మనం కలిసే ఉందాము, కలిసే చనిపోదాము. నువ్వు ఏడవకు. ఏమోనండి, మీ మాటలు వింటుంటే నాకు ఇంకా ఏడుపు వస్తుంది. నాకు అర్థం చేసుకునే భర్త దొరికింది కాబట్టి నేను ఇలా ఉండగలుగుతున్నా. అదే అర్థం చేసుకోకపోతే నా బతుకు ఎట్లుంటుండనో ఏమో. నేనే కాదు మీనా, పెళ్ళైన ప్రతి మగవాడు భార్యని అర్థం చేసుకోవాలి. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండాలి. అంతేకాని నీకు ఇట్లుంది కదా అని దూరం పెట్టకూడదు. అట్లా వేస్తే ఇంకా భార్య మనసు నొచ్చుకొని రోగము ఎక్కువైతుంది కానీ తక్కువ కాదు మీనా. నువ్వు బాధపడకలే, మనము ఇంటికి పోదాం పద. మీనా పక్క కాపాలా, జ్యూస్ తాగుతావా ఏమన్నా? ఇప్పుడు నాకేమొద్దండి, మనము ఇంటికి పోదాం పర్రి. లూజ్ ఈ పార్క్ చాలా బాగుంది, నాకు చాలా చాలా బాగా నచ్చింది.
నాకు ఈ పార్క్ అంటే చాలా ఇష్టం లిల్లీ. నువ్వు హైదరాబాద్ నుంచి రాగానే ఈ పార్క్ కి తీసుకురావాలి అనుకున్నా. నువ్వేమో వీలు కాదు అన్నావు. ఈ రోజు వచ్చావు, అందుకే ఈరోజు తీసుకొని వచ్చిన పార్క్ కి. నచ్చిందా? చాలా బాగుంది లూసప్, చాలా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. లూసప్, నేను బయలుదేరుతా ఇక. ఓకేనా? అదేంటి లిల్లీ, అప్పుడే బయలుదేరుతా అంటున్నావు? ఇంకాసేపు ఉండొచ్చు కదా. కొద్దిసేపు అయిన తర్వాత నేనే మీ ఇంటికాడ డ్రాప్ చేస్తాలే. ఏంటి, నువ్వు మా ఇంటికాడ డ్రాప్ చేస్తావా? మా అత్తగానే నిన్ను చూసిందనుకో, ఇంకా అంతే సంగతి. మీ అత్త చూడకుండా కొంచెం ఇంటికి దూరంగా డ్రాప్ చేస్తాలే. ఇంకాసేపు ఉండు లిల్లీ. ఇందాకే కదా వచ్చింది, అప్పుడే వెళ్తా అంటావేంటి? వద్దు లూసప్, ఇప్పటికే లేట్ అవుతుంది కదా. రేపు కాలేజ్కి వస్తాను కదా, కాలేజ్ అయిపోగానే నీకు కాల్ చేస్తా. నువ్వు వద్దులే కాలేజ్ దగ్గరికి. ఓకేనా? ఇప్పుడు నేను వెళ్తా, నన్ను డ్రాప్ చెయ్యి. ఓకే ఓకే, డ్రాప్ చేస్తాలే. లిల్లీ ఓకేనా, వెళ్దామా? ఓకే లూసప్, వెళ్ళు, నేను కూర్చున్నా. లూసప్, ఇక్కడే ఆపు, ఊర్లోకి వద్దు, మళ్ళీ ఎవరైనా చూస్తారు. నేను నడుచుకుంటూ వెళ్తానులే, ఇక్కడ ఆపేసే. ఏంటి లిల్లీ, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అంటే నువ్వు ఇక్కడే ఆపే అన్నావు. ఇక్కడ నుంచి ఎలా వెళ్తావు? అమ్మో, ఇంటి వరకు వద్దు లూసప్, మళ్ళీ అత్త చూసిందనుకో, ఎవరు వీళ్ళు అని క్వశ్చన్ చేస్తుంది. ఆమెకి ఆన్సర్ చెప్పలేక నాకు హెడేక్ వస్తుంది. ఏం పర్లేదు, కొంచెం ముందుకెళ్తే ఇల్లు వస్తుంది, నేను వెళ్ళగలను. లిల్లీ, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళగానే నాకు కాల్ చెయ్యి, ఓకేనా? ఓకే, నేను వెళ్తాను. ఇంటికి వెళ్ళగానే కాల్ చేస్తాలే నీకు. నువ్వు కూడా స్లోగా వెళ్ళు, బైక్ అంత ర్యాష్గా డ్రైవ్ చేయకు, మెల్లగా వెళ్ళు. ఓకే లూసప్, బాయ్. మరి నేను బయలుదేరుతాను ఇంకా. ఓకేనా? నువ్వు కూడా వెళ్ళు. ఓకే లిల్లీ, బాయ్, సీ యూ టుమారో. ఓకే ఓకే, బయలుదేరు నువ్వు ఇంకా. నేను కూడా వెళ్తా. బాయ్ లూసప్. ఇంట్లో ఎవరు లేనట్టురు కదా, అమ్మ నాన్న బాయ్ కాడికి కూడా పోయినట్టురు. అవునండి, బాయ్ కాడికి కూడా పోయిర్రో ఏమో. మరి లిల్లీ ఎటు పోయింది ఈరోజు? లిల్లీ కూడా బోర్ కొడుతుందని అమ్మ వాళ్ళతో వెళ్ళి ఉంటదిలే. మనము లోపలికి వెళ్దాం దా, ఫ్రెష్ అయ్యదు నువ్వు. మీనా, ఆ బ్యాగు జాగ్రత్తగా దాచిపెట్టు. ఎందుకంటే అందులో స్కానింగ్స్, హాస్పిటల్ బిల్స్, పేపర్స్ ఉన్నాయి కదా. అమ్మకి హాస్పిటల్ బిల్స్, పేపర్స్ తెలియదు కానీ స్కానింగ్ కూడా చూసిందనుకో, ఇదేంది అని అడుగుతుంది. అది మంచిగా దాచిపెట్టు, దొరకకుండా. సరేనండి, బ్యాగు ఎవరికి దొరకకుండా దాచిపెడుతుంది. టాబ్లెట్స్ కొన్ని తీసుకొని అన్ని బ్యాగ్లోనే పెట్టి దాచిపెడతా. అయిపోయిన కొద్ది మళ్ళీ టాబ్లెట్లు తీసి వేసుకుంటా తీరి. అట్లనే చేయి మీనా, అన్నీ ఒకేసారి బయట పెట్టుకోకు. సడన్గా అమ్మ వచ్చి చూసినా ఇబ్బంది అవుతుంది. కొన్ని దాచిపెట్టుకొని కొన్ని తీసి రోజు ఒకటి వేసుకో, మళ్ళీ అయిపోయినాక మళ్ళీ తీసుకోవచ్చు తి. సరే తీరి, మీరు ఫ్రెష్ అయ్యి రాపుర్రి, అన్నం తిందురు, ఆకలి అవుతుంది అంటారు కదా అప్పుడే. అమ్మ, ఈ విలేజ్కి బస్ ఫెసిలిటీసే లేవు అసలు. ఎప్పుడో ఒక బస్ వస్తుంది, అది ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. నడుచుకుంటూ వచ్చేసరికి కాళ్ళు లాగుతున్నాయి. లిల్లీ, ఎక్కడికి వెళ్ళావు? మేము వచ్చేసరికి ఇంట్లో లేవు. కాలేజ్కి వెళ్ళేసి వస్తున్నాను బావా. కాలేజ్కి వెళ్ళేసి వస్తున్నావా? సండే కదా, స్పెషల్ క్లాసులు ఏమైనా ఉన్నాయా? స్పెషల్ క్లాస్ ఏం లేదు బావా, ఫ్రెండ్స్ వచ్చి నుండే, ఫ్రెండ్స్తో కలిసి అట్లా బయటికి వెళ్ళాము అంతే, క్లాస్ ఏం లేదు. అగో, లిల్లీ ఎక్కడికో పోయి వచ్చినట్టుంది కదా. లిల్లీ, బయటికి వెళ్ళేసి వస్తున్నట్టున్నావు కదా, ఫ్రెష్ అయ్యి రాపో, అందరం కలిసి అన్నం తిందాం. నాకు ఇప్పుడు ఏం వద్దు సిస్టర్, నేను బయట తినేసి వస్తున్నాను, మీరు తినండి. అవునా, సరేలే. ఓకే సిస్టర్, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా, మీరు తినండిలే. ఏమండి, లిల్లీ ఎటు పోయిందంట? అత్తమ్మ వాళ్ళతో కలిసి బైక్ అడిగి పోయిందేమో అంటారు కదా, అత్తమ్మ కూడా రాలేదా? మరి లిల్లీ ఒక్కమైనా వచ్చిందేంది? వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బయటికి పోయిందంట. ఈరోజు సండే కదా, కాలేజ్ ఉండదు కదా. ఫ్రెండ్స్తో కలిసి అట్లా సరదాగా బయటికి వెళ్ళిరేమోలే. అవునా, ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళిందా లిల్లీ? కాలేజ్ లైఫ్ చాలా బాగుంటుంది కదండి, ఫ్రెండ్స్తో అలా సరదాగా తిరగడము, చదువుకోవడము బాగుంటుంది. మరి నువ్వు కూడా చదువుకుంటావా? చెప్పు, కాలేజ్లా జాయిన్ చేస్తా. నన్ను చదువుకుంటావా అని అడుగుతున్నావా అయ్యా? నేను ఇంకేం చదువుకోవాలి? ఈ సంసారాన్ని అదుడే నాకు శాతనైతలేదు. ఇంకా ఏం చదువుకోమంటున్నావు అయ్యా నన్ను? ఇప్పుడు నేను చదువుకున్నా కానీ ఆ పుస్తకాలు నా బుర్రకు ఎక్కేటట్లేవయ్యా. ఈ సంసారాన్ని ఒక్కోసారి ఎట్లా బుర్రకు ఎక్కించుకోనో అర్థమైతలేదు. ఇంకేం ఎక్కుతాయ్యా? చదువు చదువు చల్లగుండా చదువు అయిపోయే, అంత అయిపోయే. ఎందుకు బుర్రకెక్కయే? బుర్ర పెట్టి చదివితే మా ఎక్కుతాయి. చదువుకుంటా అంటే చెప్పు. మరి నీది డిగ్రీ కంప్లీట్ అయింది కదా, బీఎడ్ చేపిస్తా. బీఎడ్ కాలేజ్లో జాయిన్ చేస్తా. బీఎడ్ చేసి ఇప్పుడు డిఎస్సి వేస్తామంటారు కదా, డిఎస్సి రాసి టీచర్ జాబ్ కొట్టి టీచర్ అమ్మ వైదువు. పిల్లలకు పాఠాలు చెప్పుకుంటా పంతులమ్మ లెక్క తయారైపోదువే నువ్వు కూడా.
ఇప్పుడు ఏ చదువుడు వద్దు తీయ్యా, నాకు ఈ సంసారాన్ని చదువుడే సాగరం లెక్క బరువు అనిపిస్తుంది. పోయి తిందాం పయ్యా, చదువు లేదు సంధ్య లేదు. ఏమైందే గడ్డి కోస్తా అని ఉరికొస్తివి. బుచ్చగంత కోసినవో లేదో కొడవలు పట్టుకొని నిలబడి దిక్కులు చూడబడితివి. ఏమైందే అప్పుడే దమ్మొచ్చి నాదే. అమ్మ గడ్డి కోసుడు చల్లగుండా. ఏ ఇంకే వద్దామంటే నడుము వంగుతలేదు, కూర్చొని వద్దామంటే ఈ ముఖాలు మరతలేవు. ఏం చేయాలయ్యా మరి, శాతం అయితే లేదు. పోదాం పై ఇంటి దిక్కు కోసిన కాడికి మాదాల్తి. నువ్వు ఎందుకు వచ్చినవే మరి బాయి కాడికి? గడ్డి కోయనికి వచ్చినట్లేదు. నువ్వు ఏదో గడ్డికి నీ ముఖం చూపెట్టి పోదాం అన్నట్టు వచ్చినట్టుంది. మరి శాతగాంధీ ఎందుకు వచ్చినవే? ఇంటికాడు ఉంటే అయిపోగా. ఏ నువ్వు ఏమన్నా అనుకో అయ్యా, ఎట్లా నన్ను వచ్చింది అనుకో, కానీ కోసిన కాడికి మాజాలు కానీ ఇంటికి పోదాంపా, నాకు శాతం అయితే లేదు, రెక్కలన్నీ గుంజుకోబోతున్నాయి. గీంత గడ్డి కోస్తేనే చేతులు గుంజుతే ఎట్లనే మరి? ఏం కష్టం చేస్తేవే నువ్వు ఇక? కష్టం చల్లగుండా కష్టము, ఇంకా ఏమన్నా కష్టము. గింత చిన్న పిల్లప్పుడే పెళ్లి చేసి ఇచ్చిర్రు నీకు మా అమ్మగారు, అప్పటి నుంచి కష్టం చేస్తూనే ఉన్నా. ఇంకా ఏమన్నా నీ అమ్మేం సుఖపెట్టి నన్ను పెళ్లి చేసి ఇయ్యంగానే గింత పిల్లప్పుడే ఇంత బువ్వ తట్టెత్తి నెత్తి మీద కూలకు బీలకు తోలింది, ఏం కూర్చొని తిన్నాను. ఇంకా కష్టం చేయనీకి నాకేమైనా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, లేకపోతే పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చి ఉన్నారు కష్టం చేయనీకి. కోడలేమో తిని ఇంటికాడ వంటది, నేనేమో శాతగాక గడ్డి కోసుకోనికి నేను రావన్నా. గిట్ల వచ్చి గడ్డి కోసుకుంటా కదా కోడల్ది, వాళ్ళేమో ముసలోళ్ళు అవుతారు, నేనేమో ఇంకో ఇష్టదాన్ని అవుతున్నాను. నీకు కూడా కోడల్ని అననికి 7 శాతం అవుతుంది, శాతం కాదు. పెళ్ళాన్ని మీద కంటే నోరని తినవోసి కొయ్యి గడ్డి కొయ్యి అంటున్నావు, నేనెందుకు కోస్తా? నేను ఇంటికి మా వీక్తున్నా, నీ ఇష్టం ఉంటారా, లేకపోతే ఈయనే వండుకో రాత్రి. ఆగో ఇదేందే నీ కథ ఇంకా మంచిగా ఉంది. నేను ఇట్లా రమ్మన్నా అనే నిన్ను గడ్డి కోయనీకి, నువ్వే నడువు పోదామని నన్ను తోలుకొని వస్తేవి ఇక నన్నే తిడుతున్నావు. ఇవాళ ఒక్కరోజు వచ్చి తిడుతున్నావేందే నువ్వు? పో ఇంటికైతే నీకు శాతగా ఏది శాత కాదు. ఇంటికి పోయి ఇంత డికాషన్ సుఖ పెట్టుకొని ఉఫు 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 అని ఊకుంటా షాయ్ అయితే తాగిపోయే, నేను కోస్తా. కోసుకో ఊకో, ఏమైనా వేసుకోపో, నాకేమొచ్చింది, నేనెందుకు కోస్తా? నాకే శాతం అయితే లేదు, నేను ఇంటికి మా వీక్తున్నా పో. నా పెళ్ళాము ఎప్పుడు మంచిగా ఉంటుందో ఎప్పుడు సీరియస్ అవుతుందో నాకే అర్థం కాదు. దీని కథ ఏందో ఏమో. కోడలు వస్తుందా అంటే ఇది పెళ్ళయి 30 సంవత్సరాలు అవుతుంది, గింత వయసు వచ్చింది, దీనికే ఓపిక లేదు కోయనీకి. ఇక నిన్న మొన్న పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు వాళ్ళేమొస్తారు, వాళ్ళేం వస్తారు, దీందో కథ. చూసిరుగా దోస్తులు వీడియో. నెక్స్ట్ పార్ట్ కావాలా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి. మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా చేస్తాము. దోస్తులు చూసిరుగా వీడియో. నెక్స్ట్ పార్ట్ కావాలా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి. అట్లనే వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకురి దోస్తులు. నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయరి దోస్తులు. మీరు కమెంట్ చేస్తేనే కదా మీకు నెక్స్ట్ పార్ట్ కావాలో వద్దో మాకు కూడా తెలిసేది.